8వ శ్లోకము. నతో మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. మాం నన్ను తూ కాని నా శక్యసే సమర్థుడవు కావు ద్రష్టం చూచుటకు అనేనా ఈ ఏవా నిశ్చయముగా స్వచక్షుష నీ నేత్రములతో దివ్యమైన దదామి నేను ప్రసాదింతును తే నీకు చక్షుః నేత్రములను పశ్చాత్ చూడుము మే నా యొక్క యోగం ఐశ్వరం అచింత్యమైన యోగ శక్తిని. కానీ ఈ ప్రస్తుత చర్మచక్షువులచే నీవు నన్ను దర్శింపలేవు, అందుకే నేను నీకు దివ్య చక్షువులను ప్రసాదించుచున్నాను. నా యోగ వైభవమును దర్శించుము. భాష్యము. శుద్ధ భక్తుడు శ్రీకృష్ణుని అతని ద్విభుజ రూపములో తప్ప మరే ఇతర రూపములోనూ దర్శింపదలుచుకోడు. అతడు విశ్వరూపమును మనస్సుతో కాకుండా దివ్య చక్షువులతో భగవంతుని అనుగ్రహము ద్వారా చూడవలెను. కనుకనే శ్రీకృష్ణుని విశ్వరూపమును దర్శించుటకు మనస్సును కాకుండా దృష్టిని మార్చుకోవాలని అర్జునుడు ఆదేశించబడెను. శ్రీకృష్ణుని విశ్వరూపము అంత ప్రాధాన్యమైనది కాదు. రాబో శ్లోకములలో ఈ విషయము స్పష్టమగును. ఏమైనను అర్జునుడు దానిని చూడదలిచెను కనుక ఆ విశ్వరూపమును దర్శించుటకు కావలసిన ప్రత్యేక దృష్టిని భగవానుడు అతనికి ప్రసాదించెను. శ్రీకృష్ణునితో దివ్యమైన ప్రేమపూర్వక సంబంధములో చక్కగా నెలకొనిన భక్తులు అతని విభూతి ప్రదర్శనముచే కాకుండా అతని ప్రేమ లక్షణములచే ఆకర్షించబడుదురు. శ్రీకృష్ణునితో క్రీడించువారు అతని మిత్రులు, అతని తల్లిదండ్రులు అతని విభూతులను చూపుమని ఎన్నడూ కోరలేదు. శుద్ధమైన ప్రేమలో వారెంతగా మునిగిపోయి ఉందురనగా శ్రీకృష్ణుడే దేవాదిదేవుడు అనే విషయమును కూడా వారెరుగరు. తమ ప్రేమ వినిమయములలో వారు శ్రీకృష్ణుడు దేవాదిదేవుడిని విషయమును కూడా విస్మరించుదురు. శ్రీకృష్ణునితో క్రీడించిన బాలురందరూ గొప్ప పుణ్యాత్ములని మరియు అనేక జన్మల పిమ్మటనే వారు అట్లు శ్రీకృష్ణునితో క్రీడించగలిగిరని శ్రీమద్భాగవతములో చెప్పబడినది. శ్రీకృష్ణుడే దేవాదిదేవుడని ఆ బాలురు ఎరుగరు. వారు కేవలము అతనిని తమ ఆప్త మిత్రునిగానే భావించిరి. కనుకనే శ్రీ సుఖదేవ గోస్వామి ఈ క్రింది శ్లోకములో ఇట్లు తెలిపిరి. ఇస్తం సతాం బ్రహ్మ సుఖానుభూత్యా దాస్యం గతానాం పరదైవతేన మాయాశ్రితానాం నరదారకేన సఖం విజహ్రు కృత పుణ్యపుంజాః. మహర్షులచే నిరాకార బ్రహ్మముగాను, భక్తులచే దేవాదిదేవునిగాను, సామాన్య మానవులచే సామాన్య బాలునిగాను భావించబడు పరమపురుషుడు ఈతడే. తమ పూర్వజన్మలలో అనేక పుణ్యకార్యములను నరించిన ఈ బాలురు ఇప్పుడు ఆ దేవాదిదేవునితో క్రీడించుచున్నారు. శ్రీమద్భాగవతము 10వ స్కందము 12వ అధ్యాయము 11వ శ్లోకము. వాస్తవమేమనగా భక్తుడు భగవానుని విశ్వరూపమును దర్శించుటలో ఆసక్తిని కలిగి ఉండడు. కానీ శ్రీకృష్ణుడు పలికిన వాక్యలను ధ్రువపరచుట కొరకు అర్జునుడు ఆ విశ్వరూపమును చూడదలిచెను. ఎందుకనగా శ్రీకృష్ణుడు సిద్ధాంతపరముగా లేదా తత్వపరముగా మాత్రమే కాకుండా వాస్తవముగా తనను తాను దేవాదిదేవునిగా అర్జునునకు ఎట్లు నిరూపించుకొనెనో భవిష్యత్ కాలములో జనులు అర్థము చేసుకోగలరు. అర్జునుడు గురు శిష్య పరంపరా విధానముకు ఆరంభకుడు కనుక దానిని తప్పక నిర్ధారించుకోవలెను. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుటలో నిజమైన ఆసక్తిని కలిగిన వారు మరియు అర్జునుని అడుగుజాడలను అనుసరించువారు శ్రీకృష్ణుడు తత్వపరముగానే కాకుండా నిజముగానే తనను తాను దేవాదిదేవునిగా వ్యక్తపరచుకొనెనని ఎరుగవలెను. మేము ఇదివరకే వివరించినట్లుగా అర్జునుడు విశ్వరూపమును ప్రత్యేకించి చూడదలుచుకోలేదని శ్రీకృష్ణుడు ఎరుగును. కనుకనే అతడు అర్జునునకు విశ్వరూపమును చూచుటకు అవసరమైన శక్తిని ప్రసాదించెను. 9వ శ్లోకము. సంజయ ఉవాచ
ఏవముక్త్వా తతో రాజన్మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయ్ ఉవాచ, సంజయుడు పలికెను, ఏవం ఆ విధముగా ఉక్త్వా పలికి తతః అటు పిమ్మట రాజన్ ఓ రాజా మహాయోగ ఈశ్వరః మహాయోగేశ్వరుడైన హరిః దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు దర్శయామాస చూపెను పార్థాయ అర్జునునకు పరమం దివ్యమైన రూపం ఐశ్వరం విశ్వరూపమును. సంజయుడు పలికెను, ఓ రాజా మహాయోగేశ్వరుడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ విధముగా పలికి అర్జునునకు తన విశ్వరూపమును చూపెను. 10-11 శ్లోకములు. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం. అనేక వక్త్రానయనం అనేక ముఖములను నేత్రములను అనేక అద్భుత దర్శనం అనేక అద్భుత దృశ్యములు గల అనేక దివ్యాభరణం అనేక దివ్యమైన ఆభరణములు గల దివ్య అనేక ఉద్యతాయుధం ఎత్తబడిన అనేక దివ్యాయుధములు గల దివ్య మాల్యాంబరధరం దివ్యములైన పూమాలలను వస్త్రములను ధరించిన దివ్య గంధానులేపనం దివ్యములైన సుగంధములచే పూయబడిన సర్వ ఆశ్చర్యమయం సమస్త అద్భుతములతో కూడిన దేవం ప్రకాశమానముగాను అనంతం పరిమితి లేనిదిగాను విశ్వతః ముఖం సర్వవ్యాపకమైనది. అర్జునుడు ఆ విశ్వరూపములో అనేక ముఖములను అనేక నేత్రములను అనేక అద్భుత దృశ్యములను చూచెను. ఆ రూపము పలు దివ్య ఆభరణములచే అలంకరించబడి ఎత్తబడిన పెక్కు దివ్య ఆయుధములను ధరించి ఉండెను. అతడు దివ్య పూమాలలను వస్త్రములను ధరించి ఉండెను. పలు దివ్య సుగంధములు అతని దేహముకు పూయబడి ఉండెను. అంతయు ఆశ్చర్యకరముగను ప్రకాశమానముగను అనంతముగను సర్వవ్యాపకముగను ఉండెను. భాష్యము. అర్జునుడు చూచుచున్నట్టి హస్తములకు ముఖములకు పాదములకు ఇతర వ్యక్త రూపముల సంఖ్యకు పరిమితి లేదని విషయమును ఈ శ్లోకములలో వాడబడిన అనేక అనుపదము సూచిస్తుండెను. ఈ వ్యక్త రూపములన్నీ విశ్వమంతటా వ్యాపించి ఉండెను. అయినను భగవంతుని కృపచే అర్జునుడు ఒక్కచోటనే నిలిచి వాటినన్నింటినీ దర్శించగలిగాను. అందుకు శ్రీకృష్ణ భగవానుని అచింత శక్తియే కారణము. 12వ శ్లోకము. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదు స్థిత యది భాసదృశి సా స్యాద్భాసస్తస్య మహాత్మనః. దివి ఆకాశములో సూర్య సహస్రస్య అనేక వేల సూర్యులు భవేత్ జరిగి ఉన్నచో యుగపత్ ఒకే సమయములో ఉస్థిత ఇది ఒకవేళ ఉదయించినచో బాహుకాంతి సదృశి సమమైనది సా అది షాత్ కావచ్చును భాష తేజస్సుకు తస్యా అతని యొక్క మహాత్మానహు పరమపురుషుని వందల కొలది వేల కొలది సూర్యులు ఒకేసారి ఆకాశమున ఉదయించినచో వాటి కాంతి ఆ విశ్వరూపములోని పరమపురుషుని తేజస్సును పోలును. భాష్యము. అర్జునుడు చూచిన దృశ్యము వర్ణనాతీతము. అయినను సంజయుడు ఆ అద్భుత కాంతి యొక్క మనోచిత్రమును ధృతరాష్ట్రునకు వివరించుటకు ప్రయత్నించెను. సంజయుడు గాని ధృతరాష్ట్రుడు గాని ఇక్కడ యుద్ధరంగమున లేకున్నను వ్యాసుని కృపచే సంజయుడు అక్కడ జరిగిన దానినంతటినీ యథాతథముగా చూడగలిగెను. కనుకనే అతడు అక్కడ పరిస్థితిని సాధ్యమైనంత వరకు అర్థమయ్యేలా వేలాది సూర్యులు ఉదయించుట వంటి ఊహాత్మక భావముతో పోల్చుతుండెను. 13వ శ్లోకము. తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకధా
अपश्याद्देवदेवस्य శరీరే పాండవస్తథా. తత్ర అక్కడ ఏకస్థం ఒకే చోట జగత్ విశ్వము కృష్ణం సర్వమును ప్రవిభక్తం విభజించబడినట్లు అనేక విధములుగా అపశ్యత్ చూడగలిగెను. దేవదేవస్య దేవాదిదేవుని యొక్క శరీరే విశ్వరూపములో పాండవ అర్జునుడు. తదా అప్పుడు ఆ సమయమున అర్జునుడు పెక్కువేల సంఖ్యలుగా విభజింపబడినను ఒకే చోట నిలిచి ఉన్నట్టి విశ్వపు అనంత రూపములను భగవానుని విశ్వరూపములో చూడగలిగెను. భాష్యము. ఈ శ్లోకములోని తత్ర అక్కడ అనుపదము మిక్కిలి ప్రధానమైనది. అర్జునుడు విశ్వరూపమును చూచినప్పుడు అతడు మరియు శ్రీకృష్ణుడు ఇరువురును రథముపైననే కూర్చుని ఉండిరని ఆ పదము సూచిస్తుండెను. అర్జునులకు మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు దివ్య దృష్టిని ప్రసాదించిన కారణమున యుద్ధరంగములో అతడు తప్ప ఇతరులెవ్వరునూ ఆ రూపమును దర్శించలేకపోయిరి. శ్రీకృష్ణుని దేహములో అర్జునుడు వేలాది లోకములను చూడగలిగెను. అనేక లోకములు మరియు అనేక విశ్వములు కలవని మనకు వైదిక గ్రంథముల నుండి తెలియను. వానిలో కొన్ని మట్టిచే, కొన్ని బంగారముచే, కొన్ని రత్నములచే చేయబడినవని, వానిలో కొన్ని మిక్కిలి పెద్దవి, కొన్ని మిక్కిలి చిన్నవి అని మనకు తెలియను. కేవలము తన రథముపై కూర్చుండి అర్జునుడు వీటినన్నింటినీ దర్శించగలిగెను. కానీ కృష్ణార్జునుల నడుమ ఏమి జరుగుతున్నదో ఇతరులెవరనూ ఎరుగలేకపోయిరి.